అక్కడ. మామూలుడికి భయం ఏంది అక్కడ? బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు తమిళనాడులో ఉంది. అంటే వెరీ సింపుల్ అండి. ఓట్లది నేనే చూసా చాలా చోట్ల. మనం ఒక ఏరియాలో ఉన్నా, నేను ఈ ఊరు నుంచి ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాను. ఆ ఏరియాలో ఓటు నాకు వచ్చేసింది, ఏరియాలోది పోలా. నేను లైట్ తీసుకుంటా. కానీ ఇక్కడున్న పార్టీ వాడు ఏం చేస్తాడు, ఈ కాగితం ఎవడికో ఇచ్చి పంపించి ఓటేపిస్తాడు. అవే అట్లా గెలిచే వాళ్లే భయపడతారు ఇప్పుడు. పూర్తి జనాదరణ ఉన్నాడు ఎవడు భయపడ్డాం, అత్యవసరం ఉన్నోడు భయపడతాడు. వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు. అంటే ప్రతిపక్షాలకి ఎంతవరకు ప్రయోజనం అని నేను అడుగుతున్నాను. అదే ప్రతిపక్షాలకైనా ప్రయోజనమే. ఇప్పుడు అందులో ఈ మొత్తం ఓవరాల్ అయ్యాక నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తాడు జెన్యూన్ అండి, అంతేనా? అంతే. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ లో క్లారిటీ వచ్చేస్తుంది కదా. దొంగ ఓట్లు పక్కకి వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పక్కకి వెళ్ళిపోతున్నాయి. దొంగ ఓట్లు వేసే ఛాన్స్ లేదు ఇక అక్కడ. సైక్లింగ్ అంటారు. అంటే ఏంటి సైక్లింగ్ అంటే, ఒకడే 4 సార్లు ఓట్లేడు. ఎందుకు వేస్తాడు? ఫస్ట్ సారి వాడు ఓటేసాడు, మిగతా 3 వేరే మనకు ఎవడైతే పార్టీ వాడితో నచ్చామో ఆ పార్టీ వాడు చెప్తాడు, ఇదిగో నేను ఇంట్లో లేను, ఆ ఓటు ఇచ్చేయి. ఆ వయసు వాళ్ళతో ఇప్పించి పంపిస్తారు. నేను ఎప్పుడో నా స్కూల్ దశలో చూసేది. ఏది పిలిచి 35 ఏళ్ళు నువ్వు రా ఇట్రా, ఇది తీసుకెళ్ళి స్లిప్ ఎట్లాగా, అరే లోపల మనోడికి చెప్పండి రా అని నా స్కూల్ దశలో చూసా నేను.